హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. ఆ కథ పేరు వచ్చేసి మదర్ స్టోరీ. చిన్నదండి, చాలా చిన్నది. ఇది జపాన్లో ఉండేది, ప్రాచీన కాల పద్ధతిలో ఉండేది కథ. అది జస్ట్ చెప్దామని మీకు వచ్చాను. జపాన్లో ఒక ప్రాచీన కాలంలో ఒక విచిత్రమైన పద్ధతి ఉండేదండి. ఆ పద్ధతి ఏంటంటే, వయసు అయిపోయిన ముసలి వాళ్ళను, తల్లిదండ్రులను, ఏ పని చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళను తీసుకెళ్ళి ఎత్తైన కొండ ప్రాంతంలో వదిలేసి వచ్చేవారట. వదిలేసి అక్కడ ఉన్న ముసలి వాళ్ళు, తల్లిదండ్రులు ఆకలికి అలమటించి క్షీణించి అక్కడే చచ్చిపోయేవారట. అలా చేస్తున్నారట జపాన్ ప్రాచీన కాల పద్ధతిలో. అలాంటి టైంలో ఒక అబ్బాయి తన తల్లి వయసు అయిపోయిందని, ఏ పని చేయలేదని తన భుజాల పైన ఎక్కించుకొని కొండ ప్రాంతానికి బయలుదేరాడు. దారి మార్గంలో తన తల్లి పైనుంచి ఏదో శబ్దం చేసుకుంటూ ఉందని గమనించాడు. ఆ తల్లి ఏం చేస్తుందంటే, చిన్న చిన్న ఆకులు, కొమ్మలు అవి దారి పొడుగునా వేసుకుంటూ వస్తుంది. అది కొడుకు గమనించి ఏమీ మాట్లాడుకోకుండా చాలా దూరం కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ భుజాలపై నుంచి తన కిందికి దింపేసి, అమ్మా, నువ్వు ఎందుకు దారి పొడవున ఆకులు కొమ్మలు వేశావు అని నాకెందుకో చెప్పు, ఎందుకు వేశావు అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి అంది, నాన్న, నువ్వు నన్ను వయసు అయిపోయిందని, నేనేం పని చేయలేట్లేదని నన్ను ఇక్కడ కొండ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి వచ్చావు. అయినా పర్వాలేదు, నేను బాధపడను ఈ విషయంలో. కానీ నువ్వు నన్ను చాలా దూరం తీసుకొచ్చావు కదా, నువ్వు ఎక్కడ ఇంటికి దారి తప్పికొని పోతావో అనే భయంతో నేను వచ్చే దారిలో ఆకులు కొమ్మలు వేశాను. నువ్వు దారి తప్పకుండా ఇంటికి వెళ్ళు నాయనా అని చెప్పింది. తల్లి హృదయం చాలా మంచిదండి. తల్లి ఎలా ఉంటుంది, ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మ రూపానికి రూపాలు ఉండవు. అమ్మ నోటికి శాపాలు ఉండవు. మనసున్నదే అమ్మ, మంచి కోరేదే అమ్మ. నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, ఇంకా 10 మందికి తెలియాలంటే షేర్ చేసి, అలాగే కొత్తగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.